హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికి ఒక అమేజింగ్ పార్ట్ టైం జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ అయితే స్టార్ట్ అయింది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ ఆల్రెడీ లైవ్ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ అయితే అవుతుంది భయ్య. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మిస్ అయితే చాలా రిగ్రెట్ అవుతారు లైఫ్లో అయితే. 26 మార్చ్ 2026 నుంచి 9th ఏప్రిల్ 2026 వరకు అయితే అప్లై చేయొచ్చు. ఇప్పుడు అప్లై చేస్తే ఇంకా ఛాన్స్ అయితే ఉంది షార్ట్ లిస్ట్ అవ్వడానికి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇది ఒక మీకు బెస్ట్ ఆపర్చునిటీ అయితే చెప్తాను నేను. ఇక్కడ ఎస్పెషల్లీ ఒక రోల్ అయితే స్టార్ట్ అయింది. అదేంటంటే డాటా అనలిటిక్స్ ఇంటర్న్షిప్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేశాక సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అయితే వస్తుంది. అలాగే లెటర్ ఆఫ్ రికమెండేషన్, ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ లో వర్క్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ కూడా ఉంటుంది ఇందులో. సో ఓవరాల్ గా చూస్తే ఇది ఒక కెరియర్ బూస్టింగ్ ఆపర్చునిటీ అయితే చెప్తాను నేను. ఫస్ట్ నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఇది ఒక లేటెస్ట్ డాటా అనలిటిక్స్ ఇంటర్న్షిప్ వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మన ఎక్కడికైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. గుడ్ స్టైఫండ్ అయితే వస్తుంది. అలాగే పార్ట్ టైం ప్లస్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అయితే ఉంటుంది మనకు. సర్టిఫికేట్ ఆఫ్టర్ కంప్లీషన్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకోకపోతే మనం అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో డ్యూరేషన్ అండ్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. డ్యూరేషన్ మనకు 2 months అయితే ఉంటుంది. వర్కింగ్ అవర్స్ కూడా చూసుకోవచ్చు. 5 days మనకు ఫ్లెక్సిబుల్ వర్క్స్ అయితే ఉంటుంది. 2 days మనకు లీవ్ అయితే ఉంటుంది. మోడ్ అయితే చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది మనకు. సో టైప్ ఏంటంటే పార్ట్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు మనం ఇక్కడ. వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే చూసుకుందాం ఇప్పుడు మనం. ఇది మెయిన్ క్వశ్చన్ అయితే ఉంటుంది అందరికీ, అసలు ఏంటి వర్క్ ఏంటని. బేసిక్ డేటా అనలిటిక్ టాస్క్ అయితే జనరేట్ చేయాలి మనం. ప్యాటర్న్స్, ఇన్సర్ట్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. డేటా విజువలైజేషన్ చేయాలి, లైక్ షార్ట్స్, డాష్ బోర్డ్స్, బార్ గ్రాఫ్స్ లెక్క. అండ్ ఎక్సెల్లో రిపోర్ట్స్ కూడా క్రియేట్ చేయాలి మనం. సింపుల్గా చెప్పాలంటే డేటా ఎంట్రీ, అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ ఇలా 3 మెయిన్ స్టెప్స్ అయితే తీసుకోవాలి మనం. అండ్ ఫ్రెండ్స్, అండ్ ఎక్సెల్ మీద ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది. స్కిల్స్ యూ లెర్న్. ఏమేమి స్కిల్స్ నేర్చుకుంటాం అంటే ఎక్సెల్, డేటా విజువలైజేషన్, డాష్ బోర్డ్స్, రిపోర్టింగ్, ఇండస్ట్రీ ట్రెండింగ్లో ఉన్న స్కిల్స్ అయితే నేర్చుకుంటావు. సో ఫ్యూచర్లో డేటా అనలిటిక్స్ అవ్వాలనుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్ స్టార్ట్ పాయింట్ అయితే అవుతుంది. కోర్స్ రికమెండేషన్ అయితే ఇస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు సీరియస్గా డేటా అనలిటిక్స్ అవ్వాలంటే ఎక్సెల్లో స్ట్రాంగ్ అయితే ఉండాలి. అందుకే నేను మీకు పవర్ఫుల్ కోర్స్ అయితే సెగ్మెంట్ చేస్తాను. ప్లాట్ఫామ్ ఏంటంటే స్కేల్ ఆర్ క్లాసెస్ అయితే చూసుకోండి. కోర్స్ ఎక్సెల్ ఫర్ ద ప్రొఫెషనల్స్ అని ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్. కోర్స్ హైలైట్స్ ఏంటంటే బిగినర్స్ టు అడ్వాన్స్, అంటే 0 to హీరో వరకు అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్పర్ట్ గైడెన్స్ అయితే ఉంటుంది మీకు. అండ్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ కూడా ఉంటుంది. 1 year యాక్సెస్ కూడా ఉంటుంది ఫ్రీగా. నెక్స్ట్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేస్తారు మీరు. మాడ్యూల్స్ ఏమేమి కవర్ చేస్తారంటే బేసిక్ ఎక్సెల్, డేటా ఎంట్రీ, పైవట్ టేబుల్స్ అండ్ డాష్ బోర్డ్స్ అండ్ ఆటోమేషన్ ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బోనస్ కోర్సెస్ కూడా ఉంటాయి ఇందులో. బిజినెస్ అండర్స్టాండింగ్, రెజ్యూమ్ బిల్డింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇవి కూడా నేర్పిస్తారు మీకు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే కోర్స్ 18% కంప్లీట్ చేసే సర్టిఫికేట్ అనేది వస్తుంది మీకు. ఇంకో అప్రాక్సిమేట్లీ 13 days టైం అయితే ఉంది. క్విక్ అప్లై అయితే చేసుకోండి మీరు. సో స్టెప్స్ అయితే చూడండి ఒకసారి ఎలా అప్లై చేయాలో. క్విక్ అప్లై మీద క్లిక్ చేయండి. ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి. బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. లైక్ ఎలా అంటే నేమ్, మెయిల్, జెండర్, లొకేషన్ అండ్ కాలేజ్ నేమ్. సబ్మిట్ చేశాక విత్ ఇన్ 15 days అప్డేట్ అయితే వస్తుంది. ఇంటర్న్షిప్ లింక్ అండ్ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అప్లై చేయండి ఫాస్ట్గా. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.